ఫైజర్ లేకుండా ఉండదు ఎక్కడ కొంచెం అవుట్స్కట్స్లో వాటిలో ఇంత పెద్ద ఎత్తున చిన్న షాప్లో వచ్చిందంటే అదే ఆశ్చర్యపోయింది నేను కూడా. మనకి నిన్న ఒక 5 స్టిక్ చూసాను షాప్స్, ఇలాంటి 5 స్టిక్ చాలా పెద్ద తీసుకోమన్నాను సార్. ఈ ఫైనాన్షియల్ క్యాల్కులేట్ చేసుకున్నాను సార్, ఎంజీ బట్టి క్యాల్కులేట్ చేస్తారు, టాబ్లెట్ ఎంజీ బట్టి క్యాల్కులేట్ చేస్తారు. టోటల్ క్వాలిటీ ఇవన్నీ మనకి అల్ట్రాసెట్ ఎందుకు పంచాలంలో మొత్తం కూడా టోటల్ క్వాంటిటీ 2 వీక్స్ చేస్తారు. supplier sir. Okay. Algilam 0.25. Two strengths of it, 0.25, 4,500 చేసి మీ మంత్రి ఎవరైనా చూసుకుంటారు సార్ కూడా ఈ గండాలకి అన్ని స్టెప్గా డిమాండ్ ఎన్ని ఉన్నాయి చూపిస్తారని బిస్కెట్స్ ఏమో ఆడే తీసుకెళ్ళిపోతామంటే ఆడే కూడా అమ్మకూడదు. దాని బిస్కెట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు, అందుకని రాయాలి కదా. అవునండి, సపరేట్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి కదా. అవునండి, సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నువ్వు దానికి సంబంధించి బిల్ చూపించాలి కదా. అంటే కొన్న బిల్సే ఉన్నాయి సార్. అంటే పేషెంట్లు వస్తారు కదా, మీరు అడిగిన దాంట్లో తప్పులేదు, అది అమ్మడం తప్పున్నారు, తప్పు అది అమ్మకూడదు. పేషెంట్లు వచ్చి గొడవ చేస్తున్నారు, మాకు తెప్పించామంటే వాళ్ళు విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు చూపించుకుని వస్తాం మూలంగా మేము ఇచ్చాం సార్, అంతే తప్ప ఏమీ లేదు. ఎండింగ్ కదా మా చేతులు. అవును, అది కరెక్ట్ అండి, తప్పున్నారండి. మరి పేషెంట్ వచ్చి బాగా గొడవ చేస్తున్నారు, అది లేదంటే మనం ఊరుకోవట్లేదు. వచ్చి నెలకు బాగా నాకు బాగా అంటే నాకు వస్తుంది వెనకరా వర్ణాలు కొత్త బ్లాక్ చేసినాను. విషయం చెప్పిన ఇంత కెమెరా చదువు కెమెరా అండి అవసరం చిట్టు చిట్టు డిస్ప్లే అందరూ కూడా హ్యాబిట్ ఫార్మింగ్ సమస్య. వాళ్ళ బలం చూడాలి, వాళ్ళ పేర్లు వెనకాల ఎవరు లేదు, అదేం లేదు.
అంటే నేను ఫారం పెట్టి 30 ఏళ్ళు ఫోన్ అడ్డం పెట్టి చేసేట్లేదు ఎందుకని పెట్టాలి ఇప్పుడు 4 షాపులు నాది పెద్ద నేరం అంటే తెలుసా? NDPS చట్టం తెలుసా? తెలుసు ల్యాక్ అమ్మకూడదు తెలుసు నార్కోటిక్ యాక్ట్ తెలుసా మీకు? తెలుసు ఎంత పెద్ద నేరం చేస్తారు? నేను కాదంటలేదు సార్, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. మాకు హార్ట్ పేషెంట్ మూలంగా అమ్మాలి దాన్ని ఊరికి వట్లా నిద్రపోలేదు. నేను తప్పే సార్. ఇంజక్షన్ 20 రూపాయలు. ఇదేమో అమరాలని టాబ్లెట్ అండి, జనరిక్ అండి. మేము పెడతాం వెళ్ళిపోతాం మీడియా వాడు వెళ్ళిపోతే సార్ నిద్ర పట్టదు, వాడేమో ఇబ్బంది పడుతుంది. ఇదేమో జనరిక్ వెళ్ళిపోతాం పర్లేదు బాగా జనరిక్. ఎందుకంటే చూస్తారు క్రమాలు ఎక్కువ అమ్మమన్నారు సార్. అంటే ఇప్పుడు వినండి, ఈ మధ్య తెప్పించినాయి సార్. ఈ మార్చి మూలంగా ఈ రెండింగ్ మూలంగా మళ్ళీ వచ్చే నెల 10వ తారీఖు వరకు బిల్స్ రాయరని చెప్పి తెప్పించాను. అవునండి, ఇది కూడా మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నారు. ఇవ్వట్లేదు. చెప్తున్నాండి, ఇక్కడ డాక్టర్ గారు MDలు ఉన్నారండి, ఇప్పుడు ఎంఎస్. వాళ్ళు కూడా మనం మాట్లాడాలి. ఏంటి ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఎంతమంది ఏమి ఇస్తున్నారు ఎక్కడికి వచ్చింది? మా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇంత చిన్న ప్రాంతంలో ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం? ఏమి తప్పలేదు, పొరపాటు జరిగింది కాబట్టి తప్పేనా, అది తప్పేనా. ఇక్కడ 89 కాదు, సీనియర్ గుమ్మలు కమిషన్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మా మిస్సెస్ కొంచెం కౌన్సిలింగ్ సెషన్ ఉన్న వాటిని పెడితే ఇలా ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు హ్యాబిట్ అయిపోతుంది, అవి హిట్ అయిన తర్వాత వాళ్ళు దేమే గో టు క్రైమ్ అవుతుంది అలా చూసుకోవాలి. ఆయన పేరు వచ్చింది. కంపెనీ